చాలా విచారణార్హమైన అంశాలు చాలా ఉన్నాయి. వీటి చుట్టూ విచారణ గనక ఆ ఉచ్చు బిగవటం మొదలైతే సో వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను మీరు నాకు మా దగ్గరకు వస్తారని కాల్ చేస్తే నేను చెప్తుంటా కదా, నాకు ఉదయం 9 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది అని చెప్పని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన డైరీలో మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు ఉదయం పలానా కోర్టు ఉంది, 11ంటికి పలానా కోర్టు ఉంది, 1 గంటకి పలానా కోర్టు ఉంది అని చెప్పని. భారత్ గారికి ఈయన వెనక క్యారేజీలు పట్టుకొని తిరగడానికి సరిపోద్ది. ఓకే సార్, ఫైనల్గా ఇంకొకటి, నిన్న మొన్న ఒక 3-4 రోజులుగా నడుస్తున్న వ్యవహారం ఈవీఎంలకి సంబంధించి గతంలో ఏదైతే 2019లో ఎలా అయితే విమర్శించారో మళ్ళీ అదే రకమైన విమర్శ ఇటు నుంచి వస్తుంది. ఏం చెప్తారు అసలు ఆ విషయం మీద? ఏ రకంగా ఆలోచించాలంటారు అసలు దాన్ని? మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన విన్నారా? విన్నాను. ఆయన ఏం చెప్పారు అనేది. 80% పోలింగ్ జరిగింది. అవును, 80% పోలింగ్ జరిగిన ఓటరు తను ఈవీఎంలో ఓటు నమోదు చేస్తూ వీవీప్యాట్ లో తన గుర్తు నిర్ధారణ చేసుకున్నాడు. ఈవీఎం వీవీప్యాట్ మ్యాచ్ అయింది కాబట్టి ఏ ఒక్క ఓటర్ కూడా ఘర్షణ పడలేదు. మరి అంత వివరంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే, అప్పుడు 80%కి కొద్దిగా తక్కువగా పోలింగ్ అయింది, ఇప్పుడు 82%కి కొద్దిగా తక్కువగా పోలైంది, అంటే 2% అధికంగా పోలైంది. మరి ఈ పోలైన 82%లో ఒక్కరైనా సరే మేము నమోదు చేసిన ఓటు వీవీప్యాట్ లో వేరుగా వచ్చింది అని చెప్పని రాష్ట్రంలో ఉన్న 45,000 పోలింగ్ బూతుల్లో ఈ 3 కోట్ల మంది పైగా ఓటర్లో ఒక్కరంటే ఒకరైనా ఫిర్యాదు చేశారా? లేదు. మరి అందులో 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మద్దతుదారులుగా, ఆయన పట్ల అభిమానం చూపించిన వాళ్ళు, ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళు ప్రతి 100 ఓట్ల 40% ఇప్పుడు కూడా ఉన్నారు కదా. వాళ్ళైనా సరే పోనీ ఎవరన్నా ఫిర్యాదులు చేశారు? ఎవరు ఫిర్యాదు చేయలేదు, కానీ అక్కడ అమెరికాలో ఉండే ఎలన్ మస్క్ ఫిర్యాదు చేశారు. ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ ఎలన్ మస్క్ ఫిర్యాదు చేస్తే అది అమెరికాకి సంబంధించిన అంశం. దానికి వీవీప్యాట్ల వ్యవహారం మీద ఆయన మాట్లాడింది. ఇప్పుడు ఎలన్ మస్క్ ఫిర్యాదు చేసిన దానికి పురంధరేశ్వర్ గారు స్పందించడం జరిగింది. మీరు రండి ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూవ్ చేయండి అని చెప్పని. అది ఎలక్షన్ కమిషన్ ఎలన్ మస్క్ చూసుకోవాలి. దీన్ని సావకాశంగా తీసుకొని ఇప్పుడేదో ప్రజలు ఇచ్చిన తీర్పుకి వక్ర భాషలు చెప్పాలి అనుకుంటే మరి 2019 కూడా వక్ర భాషలు చెప్పాల్సి వస్తుంది. 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్న నేర చరిత్ర తెలుసు, ఆయన మీద ఉన్న ఛార్జ్ షీట్లు తెలుసు, ఆయనకున్న జైలు జీవిత నేపథ్యం తెలుసు. ఇన్ని తెలుసుండి ఆయనకు పరిపాలనాపరమైన అనుభవం పరిజ్ఞానం ఉందో లేదో తెలియకున్నా కూడా అంతటి ఘన విజయం ఆయన కట్టబెట్టినప్పుడు ఇవాళ ఆయన పాలన దక్షత ఏంటో చూస్తున్నారు. ఆయన ఇచ్చిన మాటను ఏ స్థాయిలో నిలబెట్టుకుంటారో ప్రజలు స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు పాలకుడిగా ఆయన పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని వేసిన ఓటు ఇది. ఆ ఎన్నికల్లో ఆయన గురించి ఏమీ తెలియకుండా వేసిన ఓటు. ఇవాళ ఒక అనుభవపూర్వకంగా ఆయన్ని చూసి వాళ్ళకి స్వయంగా అనుభవం ఏర్పడిన తర్వాత వేసిన ఓటు. ఈయన పట్ల ఉన్న అనుభవం, అభిప్రాయం ఇది ఇవాళ. ఆ రోజు అది, ఈ రోజు ఇది. ఆ రోజు అది ఆనందకరంగా ఉండి ఇవాళ ఇది అది బెల్లం ఇది అల్లం అంటే కుదరదు. కానీ అండి ఫైనల్గా 151 ఇస్తేనే చాలా గొప్పగా వచ్చిందని అన్నారు. ఈరోజు 164, చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రకమైన తీర్పులే ఇస్తారా? ఒకటి, ప్రజలు అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎస్, వాళ్ళ జీవితాలు, వాళ్ళ